హలో వ్యూవర్స్, నేను మీ శ్వేత. రీసెంట్గా జరిగిన ఇండియా ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ 2024 అవార్డ్స్లో టాప్ 10 స్కూల్స్లో ఒకటిగా నిలిచింది మన బర్డ్స్ అండ్ బ్లూమ్స్ స్కూల్. అసలు ఈ స్కూల్ యొక్క సక్సెస్ ఏంటి, వీళ్ళు ఫాలో అవుతున్న థియరీ ఏంటి అని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ మేడం. హాయ్ సార్. హాయ్ మ్యామ్. Hello. హాయ్ సార్. మీ పేరు? My name is Shashi Bhushan. I am one of the director of the Birds and Blooms. ఓకే మ్యామ్, మీ పేరు? శాంతి ప్రియా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ మ్యామ్. లైక్ టాప్ 10 స్కూల్స్లో వన్ ఆఫ్ ద స్కూల్గా రావడం అనేది ఇట్స్ నాట్ లైక్ జోక్ ఏం కాదు అది. దాని వెనకాల ఉన్న హ్యాపీనెస్ ఆర్ సక్సెస్ మీరు మాతో ఎలా షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు? యాక్చువల్గా ఈ సక్సెస్ రావటం కారణం ముఖ్యంగా పేరెంట్స్ అని భావిస్తాను ఒకటి. రెండోది స్టాఫ్ అని చెప్తాను. వాళ్ళు లేని సక్సెస్కి ఈ అవార్డు లేదు. ఎందుకంటే ఈ సక్సెస్ వెనకాల మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ పేరెంట్స్ కావాల్సింది కేరింగ్ ఆఫ్ పార్ట్ కావాలి ఇన్స్టిట్యూషన్లో. బికాస్ ఇన్ దిస్ ఇండస్ట్రీలో ప్lenty ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి మనకి. సో పేరెంట్స్కి జడ్జిమెంట్ మంచి స్కూల్ ఏంది అనేది తెలవాలంటే మనం వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. అవకాశం అంటే ఏ విధంగా ఇవ్వాలి? ఫస్ట్ పేరెంట్ ఈజ్ ద ఫస్ట్ పేరెంట్, టీచర్ ఈజ్ ద సెకండ్ పేరెంట్. సో టీచర్కి మనము పేరెంట్స్కి ఇంటరాక్షన్ చేస్తే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక టీచర్ క్వాలిటీస్ అన్నీ వాళ్ళకి ఏర్పడతాయి. అంటే ఐ మీన్ టు సే దే కమ్ టు నో యాటిట్యూడ్, పర్సనాలిటీ, బిహేవియర్, కమ్యూనికేషన్, హౌ గోయింగ్ టు టీచ్ యువర్ చైల్డ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ ఏంటంటే డైరెక్ట్గా అడ్మిషన్ తీసేసుకుంటారు, టీచర్ని ఎవరు చేయరు. ఫస్ట్ ఇంటరాక్షన్ టీచర్ చేస్తున్నందుకు ఈ ప్రమోషన్ మాకు కారణం. వావ్. సో ద బాండ్ బ్రిడ్జ్ బిట్వీన్ పేరెంట్ అండ్ టీచర్ అనేది దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థమవుతుంది. ఎస్. సో మన స్కూల్లోకి వచ్చేసరికి ఎలాంటి థియరీ ఫాలో అవుతున్నారు సార్? థియరీ అంటే బేసికల్గా మనం కాన్సెప్ట్స్ వైజ్ మనం చూస్తాము. ఇప్పుడు ప్రీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ అంటే వాళ్ళకి ఒక లాంగ్వేజే సరిగ్గా మదర్ లాంగ్వేజే అర్థం కాదు. బికాస్ వీ హ్యావ్ ద డిఫరెంట్ స్టేట్స్. సో అదర్ స్టేట్స్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సో దే ఆర్ ఆప్టింగ్ అవర్ స్కూల్. సో దానికి వాట్ వీ వాంట్ టు గివ్ ది ఇంపార్టెన్స్, ది కేరింగ్. ద ఫస్ట్ కేరింగ్, ది చైల్డ్ డజంట్ నో హౌ టు స్పీక్. సో వీ హ్యావ్ టు గివ్ ది సెక్యూరిటీ ఫస్ట్ ఆఫ్ చైల్డ్ సెక్యూర్ ఇన్ దిస్ ప్లేస్. సెకండ్ పార్ట్ ఏంటంటే వాళ్ళు చూడాల్సింది పేరెంట్స్ ఫుడ్ పార్ట్ చూస్తారు. అంటే లైక్ మీన్ టేబుల్ మేనర్స్ మనం నేర్పియాలి, వాళ్ళకి టైం మేనర్ నేర్పియాలి. టైం మేనర్స్ ఎగ్జాంపుల్ ఇంట్లో పిల్లలకి హాఫ్ అన్ అవర్ మైట్ బి 45 minutes తీసుకుంటారు. సో స్కూల్ వీ హ్యావింగ్ షార్ట్ పీరియడ్ స్టార్టింగ్ ద మార్నింగ్ 9 o'clock, ఇట్స్ ఎండ్ బై 12 o'clock. సో 8:30 నుంచి 12 వరకు షెడ్యూల్ వైజ్గా ఉంటుంది కాబట్టి 20 minutes బ్రేకప్ టైప్లో పిల్లలు తినిపించాలి. సో దిస్ కేరింగ్ పార్ట్ ఇస్ టేకింగ్ టీచర్ యాజ్ వెల్ ద మేడ్స్. పేరెంట్కి టీచర్కి మధ్యన ఉన్న బాండ్ ఎలా ఉంటుంది? మార్నింగ్ అంటే ద టీచర్ ఈజ్ అ మదర్. సో ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ది రేషియో మెయింటైనింగ్ ద 12 to 15 రేషియో. సో ఈ రేషియోలో 15 members డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు. అదర్ స్టేట్స్ పిల్లలు ఉంటారు, మైట్ బి different mindsets, different languages ఉంటారు. సో ద పేషెన్స్ షుడ్ బి ఇన్ ద టీచర్. దే హ్యావ్ టు అండర్స్టాండ్ ది స్కిల్స్ ఆల్సో. బికాస్ పిల్లల్లో ఏంటంటే 3 ఎడ్యుకేషన్స్ టాలెంట్గా ఉంటుంది. విజువలైజేషన్లో వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు, కెనిస్టిక్గా చెప్తూ ఉంటారు, చేతుల్లో చెప్తూ ఉంటారు, మాటలు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ అర్థం చేసుకోవాల్సింది ఒక టీచర్. సో సార్ మనది స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? సో మేము 2008లో స్టార్ట్ చేసాము. ఇది 2008. సో దిస్ ఇస్ మై 16th year. సో ఈ 16 years మొత్తం మాకు పేరెంట్స్ సపోర్ట్ త్రూగానే ఈ వరకు వచ్చాము. పేరెంట్స్ సపోర్ట్ వల్లనే మేము ప్రైమరీగా గ్రేడ్ స్టార్ట్ చేసాము, 10th వరకు వెళ్ళాము. సో పేరెంట్స్ ఎంకరేజ్మెంట్తో ఈ ఇయర్ వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 2 sections ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ సెక్షన్స్, 20-20 రేషియో, అండ్ సెకండ్ క్లాస్ కంప్లీట్ 20 ఆల్సో. సో పేరెంట్స్ ఎంకరేజ్ త్రూగానే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ కరిక్యులం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వాట్ ఎవర్ మేము పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అండ్ దట్ షుడ్ బి నోన్ టు ద టీచర్ ఫస్ట్. అపార్ట్ ఫ్రమ్ ద కరిక్యులం వాట్ ద మెటీరియల్ వీఆర్ గివింగ్ టు ద చిల్డ్రన్ అండ్ ప్రాపర్ ఒక ట్రైనింగ్ అంటూ టీచర్కి ఉండాలి. సో దట్ వీ ట్రైన్ టీచర్స్. సో కరిక్యులం హౌ టు ఇంట్రడ్యూస్ టు ది చిల్డ్రన్. ర్యాండమ్గా బుక్లో ఉంది ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, సెకండ్ లెసన్ ర్యాండమ్గా తీసుకోవచ్చు. బట్ అది వెన్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ అ లెసన్ పిల్లలకి అది చాలా కొత్తగా ఉంటుంది. సో ఆ ఫియర్ అనేది ఒక కొత్త లెసన్ కానీ ఒక కొత్త చాప్టర్ కానీ అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పెరగాలి. సో ఇంట్రెస్ట్ పెరగడానికి ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాక వీ విల్ స్టార్ట్ ద లెసన్.
దాని మీద ఇంట్రెస్ట్ అంటూ పెరిగాకనే వీ విల్ ఇంట్రడ్యూస్ ద లెసన్. అప్పుడు ఓకే మేము ఏదో కొత్త చాప్టర్ నేర్చుకుంటున్నామని వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ లైక్ మోర్ ఎగ్జైటెడ్గా ఉంటారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అది హార్డ్గా అనిపించదు. అప్పుడు వాళ్ళు ఏం నేర్పించినా వాళ్ళకి అర్థమైపోతుంది, ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ నార్మలీ వీ ప్లాన్. అండ్ బేసికల్గా వాళ్ళకి ఈ టీచర్స్ కూడా ఇవి ప్లాన్ చేసుకోవాలి కరికులం అనేది. సో ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వీ విల్ ఇంట్రడ్యూస్ టు ద క్లాస్. This is how normally, and all teachers are well educated, they have their proper degrees, and more than that our training is more important from our school. కమింగ్ టు ద నేమ్ బర్డ్స్ అండ్ బ్లూమ్స్, దానికి ఏమైనా మోటో ఉందా? బడ్స్ అంటే మొగ్గలు, బ్లూమ్స్ అంటే ఎదగటం. సో మన దగ్గర వచ్చే పిల్లలు చిన్నతనం నుంచి బ్లూమ్స్ అయ్యి వెళ్ళడానికి కారణానికి ఆ పేరు పెట్టాము. వావ్. సో మెయిన్ రీజన్గా ఈ ఇండస్ట్రీలో ప్లెంటీ ఆఫ్ స్కూల్ చాలా ఉన్నాయి. సో అడ్మిషన్ అనగానే ఫస్ట్ సెకండ్ అనగానే కొన్ని స్కూల్స్ ఇస్తున్నారు, కానీ మన స్కూల్లో ఏం చేస్తున్నాము బేసికల్గా వి గోయింగ్ ద రిటన్ టెస్ట్, స్పీకింగ్ టెస్ట్. సో రీడింగ్ స్కిల్స్లో, స్పీకింగ్ టెస్ట్లో, కమ్యూనికేషన్లో బాబు ఎంతవరకు అప్ టు మార్క్ ఉందో వి కమ్ టు నో. సో వీ డూయింగ్ ద ఫ్రంట్ ఆఫ్ ది పేరెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టుడే వీ కేమ్ ఫర్ అడ్మిషన్ ఫర్ 3rd standard. సో వీల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ లైక్ స్పెల్లింగ్స్, క్యాట్ కావచ్చు, బ్యాట్ కావచ్చు. సో few children are not giving this kind of spelling also. So how can I encourage that child in 3rd standard? సో ఆ ప్రాబ్లమ్స్ ఈ ఉన్నది కాబట్టి దానికి చైల్డ్కి డీప్రమోట్ చేసి వే టు స్టార్ట్ ది అడ్మిషన్ అని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తున్నాం. ఈ ప్రాబ్లం బేసికల్గా ఎప్పుడు వచ్చిందంటే పాండమిక్ సిచ్యువేషన్లో పేరెంట్స్కి 2 years గ్యాప్ వచ్చింది. సో ఏజ్ ఫ్యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూకేజీ అనగానే పేరెంట్స్ 2 యాడ్ చేసుకున్నారు, ఫస్ట్ సెకండ్. సో మై చైల్డ్ షుడ్ బి ఇన్ ద 3rd standard. సో ఆ క్వాలిటీస్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ చైల్డ్లో ఉందా లేదా అనేది పిల్లలు చెక్ చేయట్లేదు. సో ఇప్పుడు మీరు అన్నట్టే ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి స్కూల్లో జాయిన్ చేసేస్తున్నారు. సో దానికి మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? లైక్ హౌ ఎలాంటి ప్రాపర్ కేర్ తీసుకోవాలి పేరెంట్ అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ది కేరింగ్ పార్ట్ అంటే మన చైల్డ్ ఎక్కడ ఉన్నాడు అనేది ఫస్ట్ పేరెంట్స్కి తెలుస్తుంది. పేరెంట్స్ ఇస్ ద టీచర్. సో టీచర్ అనేది మదర్కి తెలుస్తుంది మా బాబు ఎక్కడ వరకు ఉన్నారు. దెన్ కమ్ టు ది స్కూల్, ద స్కూల్ బికమ్స్. సో వీల్ అండర్స్టాండ్ ది చైల్డ్ పర్సనల్, దెన్ విల్ గో ది ఫార్వర్డ్ స్టెప్. ఇంత కాంపిటేటివ్లో కూడా మీరు స్కూల్ స్టార్ట్ చేయాలి అన్న మోటో ఏంటి? ఈ కాంపిటీషన్ అనేది నేను పెద్ద కాంపిటీషన్ అనుకోను, ఎందుకంటే ఈ కాంపిటీషన్స్లో వాట్స్ ద నీడ్ అనేది పేరెంట్స్కి నేను ఫుల్ఫిల్ చేస్తున్నా కాబట్టి ఆ పేరెంట్సే నాకు అడ్మిషన్ రూపంగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. వై పేరెంట్స్ షుడ్ ప్రిఫర్ దిస్ బర్డ్స్ అండ్ బ్లూమ్స్ స్కూల్ సార్? నైస్ క్వశ్చన్ మ్యామ్. పేరెంట్స్కి మేము ఎందుకు ప్రిఫర్ ఇస్తున్నామంటే ఈ జర్నీ అకాడమిక్ ఇయర్ టోటల్ 11 monthsలో ఎవ్రీ మంత్ వీఆర్ ఇన్వైటింగ్ ది పేరెంట్స్ టు ద పేరెంట్ వర్క్షాప్స్. సో ఈ పేరెంట్ వర్క్షాప్లో అన్నది ఏంటంటే క్లాస్లో ఏం జరగబోతుంది అనేది ఆ పేరెంట్స్కి డైరెక్ట్ లైవ్లో వాళ్ళకి చూపిస్తున్నాం. అంటే టీచర్ చెప్పిన ఎడ్యుకేషన్ ఇక్కడ టీచర్స్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ నేర్చుకునే ఎడ్యుకేషన్స్ ఆ ఎడ్యుకేషన్ వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా నేర్పించవచ్చు. సో ఈ కాన్సెప్ట్ మేము టీచర్స్ ట్రైనింగ్ విధంగా పేరెంట్స్కి ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఇక్కడ 8 సెక్షన్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం వాళ్ళకి. మేము 8 సెక్షన్ ట్రైనింగ్స్ అంటే ఎవ్రీ మంత్ those are interested parents are inviting and we giving the training to them. So why we just need training? Because ఇప్పుడు జనరేషన్ 4 జనరేషన్లో మూమెంట్స్లో పేరెంట్స్కి తెలియట్లేదు హౌ టు గివ్ ది ఎడ్యుకేషన్ అనేది. సో దట్ ఈ ట్రైనింగ్స్ మనం ఇచ్చిన అవకాశానికి వాళ్ళ ఇంట్లో పిల్లలు నేర్పించుకోవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, లేకపోతే కోకరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ లాంటివి కూడా మీరు ఏమైనా రిఫర్ చేస్తున్నారా సార్? మోస్ట్గా మేము ప్రాక్టికల్ థియరీగానే వెళ్తాం మేడం. ప్రాక్టికల్ థియరీకి వెళ్తేనే వాళ్ళకి తొందరగా నేర్చుకుంటారు. సో పిల్లలకి మేము డ్యాన్స్ నేర్పిస్తున్నాము, స్పోర్ట్స్ నేర్పిస్తున్నాము, ఇండోర్ గేమ్స్ పెడుతున్నాము. ప్రజెంట్గా కిడ్స్ క్లబ్ జోన్ అని పెట్టాము, ఈకో ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ అని పెట్టాము, సాటర్డే నో బ్యాగ్స్ డే అని పెట్టాము. ఓన్లీ చిల్డ్రన్స్ హ్యావ్ టు కమ్ టు స్కూల్, దే హ్యావ్ టు ఫన్. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏమన్నా జోక్ చెప్పాలనుకోండి, దర్ క్యాన్ టెల్ ది జోక్, దర్ వాంట్ టు సింగ్ ఏ సాంగ్, వాళ్ళు సాంగ్ పాడచ్చు. సో వాళ్ళ ఇన్నర్ టాలెంట్స్ ఏముందో వాళ్ళు ఫ్రెండ్ మనకి ప్రజెంట్ చేయొచ్చు. సో ఈ కిడ్స్ క్లబ్ జోన్లో అనేది మేము వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం. బికాస్ పిల్లలు డ్రీమ్స్ ఏమున్నదో పేరెంట్స్ తెలియదు. సో పేరెంట్స్ డ్రీమ్స్ ఏంది, మా అబ్బాయి డాక్టర్ కావాలనుకుంటారు, బట్ పిల్లల డ్రీమ్స్ ఏముందో ఎవరు కనిపెట్టలేరు. సో వాళ్ళ ఇన్నర్ టాలెంట్ని మీరు బయటకు తీస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫియర్ అనేది పోతుంది. ఈ స్టేజ్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే చెప్తున్నారో
స్టేజ్ ఫియర్ అంటే కూడా Yes. చాలా ఇంపార్టెంట్ అండి. Yes, ma'am. అవన్నీ కూడా ఈ లెవెల్స్లో ఈ స్కూలింగ్ అన్న లెవెల్లోనే అవన్నీ కూడా అయిపోవడం వల్ల ఎక్స్పోజ్ అవి తగ్గించుకుంటారు. కంప్లీట్గా పోతామని ఉండవు, మన దే గెట్ ఎక్స్పోజ్ టు దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, Yes. దే కమ్ మినిమైజ్ చేసి తక్కువ చేసుకోవడం అలాంటివి ఉంటాయి. ఇప్పుడు కోకరికులర్ యాక్టివిటీస్ అంటే సార్ చెప్పినట్టుగా డాన్స్ నేర్పిస్తాము, అండ్ మాకు చెస్ ప్రోగ్రామ్స్ పెడతాము, వావ్. అండ్ క్యారమ్స్ ఆడిపిస్తాము వాళ్ళకి. అంటే మల్టిపుల్ ఫీల్డ్స్లో వాళ్ళకి ఒక అవగాహన, అంటే ఇలాంటివి కూడా. స్టడీస్ ఈజ్ ఆల్ టైమ్ ఇంపార్టెంట్, యా. ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్, గేమ్స్, Yes. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. Yes, ma'am. అది దాంట్లో కూడా మేము ఫోనెటిక్స్, నార్మల్గా ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫోనిక్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఒక వర్డ్ కానీ ఒక ఫార్మేషన్ ఆఫ్ ఎనీ వర్డ్, Yes. ఫోనిక్స్ విల్ సపోర్ట్ దెమ్. సో ఆ సపోర్ట్ తీసుకొని కూడా మేము ఒక ఫోనిక్స్ అంటూ ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా మేము మోటివేట్ చేస్తున్నాం. అండ్ Yeah. ఫోనిక్స్ క్లాస్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, అండ్ హ్యాండ్ రైటింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. సో స్టడీస్ ఇస్ దే ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ దే షుడ్ ఆల్సో నో ఈ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, ఇందులో కూడా మేము రాణించాలి, ఇందులో కూడా పేరు సంపాదించాలి. దెన్ దే విల్ కమ్ టు నో మేము పెద్దగా ఏం చూస్ చేసుకోవాలి, నేను ఇందులో చాలా బెటర్గా ఉన్నాను. సో దిస్ విల్ హెల్ప్ మీ వెన్ ఐ గ్రో అప్. సో అందులో దే విల్ షో మోర్ ఇంట్రెస్ట్. సో వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుస్తుంది, ఓకే ఇందులో మా చైల్డ్ కొంచెం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, వై షుడ్ నాట్ బి ఎంకరేజ్ దెమ్ ఇన్ ఫర్దర్ స్టేజెస్. అలా ఇట్ ఈస్ నో మోర్ సపోర్టింగ్ సైమల్టేనియస్లీ ఎడ్యుకేషన్తో పాటు వీఆర్ మేకింగ్ దెమ్ టు ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. వాళ్ళకి స్టేజ్ ఫియర్ అని కానివ్వండి, స్పోర్ట్, అన్ని విధాల అన్ని రంగాల్లో యూ వాంట్ టు మోటివేట్ దెమ్. స్కూల్ అంటే భయం లేకుండా హ్యాపీగా వచ్చేసి దే విల్ ఎంజాయ్ అండ్ నో దే విల్ మూవ్ ఆఫ్. టీచింగ్ స్టాఫ్ అంటే మేము ఇప్పుడు ప్రీ ప్రైమరీ లెవెల్స్ వరకు తీసుకుంటే, ఇప్పుడు నార్మల్గా ప్రీ ప్రైమరీ లెవెల్స్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అలా ఉంటాయి కదండి. అందులో వీ హ్యావ్ ప్రీ నర్సరీ ఆల్సో. ప్రీ నర్సరీ అంటే మరీ చిన్నపిల్లలు లైక్ 18 months ఆన్వర్డ్స్, లైక్ పేరెంట్స్ ఎవరైతే వర్కింగ్ పేరెంట్స్ ఉంటారో నార్మల్గా ఆ పేరెంట్స్ ఆప్ట్ చేస్తారు స్కూల్. అండ్ ఫర్ ఈచ్ క్లాస్ వీ హ్యావ్ 3 నుంచి ఒక 4 sections వరకు ఉన్నాయి మాకు యూకేజీ క్లాస్కి. అండ్ ప్రతి క్లాస్లో వీ మెయింటైన్ అ రేషియో 12 to 15 అంటూ ఒక రేషియో మెయింటైన్ చేసేసి వీ అలాట్ అ టీచర్ అండ్ సబ్స్టిట్యూట్ టీచర్, సబ్ స్టాఫ్ అలా ఆల్రెడీ ఉంటారు. అండ్ చైల్డ్కి కావాల్సిన ఎందుకు ఈ రేషియో అనేది మేము ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం అంటే, లైక్ 1-to-1 కోఆర్డినేషన్ బిట్వీన్ చైల్డ్ అండ్ ద టీచర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి, టీచర్ ఏదో చెప్తూ ఉంటారు, వెనకాల పిల్లలు ఎక్కడో ఏదో చేస్తూ ఉంటారు, మిస్టేక్ చేస్తుంటారు, చిన్నపిల్లలు కదా, వీ కాంట్ ఫోకస్ దెమ్ ఆల్ ద టైమ్. సో వీ మెయింటైన్ అ లిమిటెడ్ రేషియో అండ్ వీ సీ దట్ టీచర్ ఈజ్ ఆల్ టైమ్ అబ్జర్వింగ్ దెమ్. సో అండ్ చిల్డ్రన్ ఆర్ హ్యాపీ దట్ టీచర్ ఈజ్ నోటీసింగ్ అండ్ టీచర్ ఈస్ దేర్ ఆల్ టైమ్ అని వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్లో ఉంటారు. టీచర్ ఈజ్ ఆల్సో హ్యాపీ టు హ్యాండిల్ దెమ్. సో ఈ రేషియో అంటూ మేము మెయింటైన్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ వీ విల్ స్ప్లిట్ ఇన్ టు ద డిఫరెంట్ న్యూ సెక్షన్. సో దట్ ఈస్ హౌ నార్మలీ వీఆర్ కంటిన్యూయింగ్. ఇంకా ప్రైమరీ లెవెల్స్లో అంటారా, లైక్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, అందులో ఈచ్ క్లాస్ సేమ్ లైక్ 18 to 20 రేషియో వీ మెయింటైన్. అండ్ వీ వన్స్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ with a few more students, we will maintain another section. ఎడ్యుకేషన్ అనేది పిల్లల్లో చాలా ఇంపార్టెంట్, మనకు తెలిసిందే కదా. సో నాకు ఈ ఇంటర్వ్యూ తర్వాత వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న క్వాలిటీ ఆఫ్ స్టడీ కానీ, యాక్టివిటీస్ కానీ, అండ్ మోర్ ఓవర్ నో బ్యాగ్స్ డే, ఇలా పిల్లల్లో ఉన్న హిడెన్ టాలెంట్స్ని ఏదైతే బయటకు తీస్తున్నారో, సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్టడీ, బెస్ట్ వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని తీసుకొస్తున్నారు. అండ్ అలానే ఫ్లెక్సిబుల్ ఫీజ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఈ స్కూల్లో మీ పిల్లల్ని అడ్మిషన్ చేయాలి అని అనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్కి కాంటాక్ట్ చేయండి. మీరు కూడా మీ బిజినెస్ని సుమన్ టీవీ డైరెక్ట్ బిజినెస్లో రిజిస్టర్ చేసుకోండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. సంప్రదించాల్సినటువంటి కాంటాక్ట్ నెంబర్ 8877030405.